సో అయితే శ్రీగంధం చెట్లు అనేది పెద్ద స్కామ్ అంతే కదా. వచ్చేసి డబుల్ ఆన్ రిటర్న్స్ ఇచ్చేస్తాము, మీకు ఒక పక్క ఇన్ని గుంటలు తీసుకుంటే అందులో శ్రీగంధం చెట్లు పెంచుతాము, నెలకింత రిటర్న్స్ వస్తాయి. స్కీమ్స్ అంటే ఏదైనా కూడా స్కామే అండి. కొంతమందికి ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలని చాలా ఉంటుంది. వీళ్ళు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు శ్రీగంధం చెట్లు అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అండి, ఎఫర్ట్ పెట్టగలిగితే కొనొచ్చండి. అసలు ఎంత ఉందంటే అండి మెయింటెనెన్స్ ఖర్చు, దాని మీద ఎప్పటికి రిటర్న్ వస్తుందో తెలియదు. అలాంటి ఏమైనా మంచి కంపెనీస్ ఉండి మీరు అన్నట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింటే వాళ్ళ కంపెనీ మీద, అలాంటప్పుడు మనం ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది తీసుకోవాలి. ఎవరు ఏ విభేదాలు వస్తాయి, ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో తెలియదు. బయటకు వెళ్తే ఈయన రిజిస్ట్రేషన్ చేయాలంటే, అంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే అందరూ ఎవరైతే పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు రావాలి ఖచ్చితంగా. సో అయితే శ్రీగంధం చెట్లు అనేది పెద్ద స్కామ్ అంతే కదా. వచ్చేసి డబుల్ ఆన్ రిటర్న్స్ ఇచ్చేస్తాము, మీకు ఒక పక్క ఇన్ని గుంటలు తీసుకుంటే అందులో శ్రీగంధం చెట్లు పెంచుతాము, నెలకింత రిటర్న్స్ వస్తాయి, అక్కడ పెరుగుతూ ఇది ఏదో పెద్ద పెద్ద స్కామ్లన్నీ చెప్తుంటారు. బట్ నేను చాలా మంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత అడిగింది ఏంటంటే, శ్రీగంధం చెట్లు అని ఎవరన్నా అంటే అది స్కామ్ అనే. స్కీమ్స్ అంటే ఏదైనా కూడా స్కామే అండి. కొంత వాళ్ళ ఒక ఎజెండా తోటి 100 కోట్లు కలెక్ట్ చేయాలి. కానీ కొంతమందికి ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలని చాలా ఉంటుంది. వీళ్ళు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు శ్రీగంధం చెట్లు అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కొనొద్దా ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్? అంటే అండి, ఎఫర్ట్ పెట్టగలిగితే కొనొచ్చండి. ఇప్పుడు నేను ఒక ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల ఫామ్ ల్యాండ్ తీసుకున్నాను. నేను మొన్న మా సార్ వాళ్ళు ఒకరు ఫామ్ ల్యాండ్ తీసుకుంటే వెళ్ళాం చూడడానికి. వెళ్తే కాపలాగా ఉన్న వాళ్ళు, నీళ్లు పట్టేవాళ్ళు దాదాపు సార్ క్వార్టర్ అడుగుతుంటే నా కళ్ళ ముందు ఆ రోజున 1000 రూపాయలు 2000 ఇచ్చారు. అట్లా వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి. ఓకేనా, ఒక ఫ్యామిలీని అక్కడ పెట్టాలి మెయింటెనెన్స్ కోసము, లోపల డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలి, మొక్కలు పెంచాలి. అసలు ఎంత ఉందంటే అండి మెయింటెనెన్స్ ఖర్చు, దాని మీద ఎప్పటికి రిటర్న్ వస్తుందో తెలియదు. నాకైతే అనిపించింది. అంటే ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆ లావేష్ ఉన్నవాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా 1 వీక్ లో 1 or 2 మేము వెళ్ళినప్పుడు మేము ఇట్లా మా ఫ్రూట్స్ తింటున్నాము, పెంచుకుంటున్నాము, మొక్కలు, కోళ్ళు, మేకలు, చేపలు కూడా పెంచుతున్నారు. ఇవన్నీ నా ఫామ్ లో ఇప్పుడు ఉన్నారు, సినీ వాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళ ఫామ్ లో నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ అన్ని ఆర్గానిక్. అంటే ఆ లావేష్నెస్ ఉన్న వాళ్ళు 100% తీసుకోవచ్చు ఫామ్ ల్యాండ్స్. అవి కూడా ఇవి కాదు, ఇవి కాకుండా మామూలుగా ఎకరాలలోనే అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఏమవుతుందంటే అండి, లోకల్ వాళ్ళు ఉంటారు, తక్కువ రేట్లకు కొంటారు, అమ్మేది తక్కువ రేట్లకి అమ్మేసి వెళ్ళిపోతారు. శ్రీగంధం చెట్లు నేను ఈనబట్టి దాదాపు 18 సంవత్సరాలండి. ఒక్క టన్నా కనీసం 5 సంవత్సరాల చెట్టుని హైదరాబాద్ లో చూడలే ఇప్పటి వరకు. అవునా? వినడమే. నేను మార్కెట్ లో బిజినెస్ లో కూడా అంటుంటాను, వినబడుతుంటాయి మా బిజినెస్ లో చేతికి తగులుతాయి, వచ్చి చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మేము వెదర్ కండిషన్స్ కూడా అనుమతించే ఉంటాయి కదా ఈ శ్రీగంధం చెట్లు పెరగడానికి. మరి పుష్పాల ఈజీగా క్లియర్ గా చెప్పాడు కదండి. కరెక్ట్, ఓన్లీ నల్లమల ఫారెస్ట్ లో. అయితే కొన్ని మార్చి చేసి తీసుకొస్తున్నారు, కానీ ఎంతైనా హైబ్రిడ్ అండి. అంటే రిటర్న్స్ ఏమంత ఉండవు కదా యూజువల్ గా. అసలు దాని వెనక చాలా ప్రాసెస్ ఉందండి. ఇల్లు ఇంట్లో 4 మొక్కలు పెట్టి మెయింటైన్ చేసుకోనికే మనం అందులో నేను 10 పెడతాను, 2 3 నేను నీళ్లు పోసినప్పుడు తీసుకోగలిగినవే బతుకుతాయి. అంతే, కండిషన్స్ అంటే వెదర్ కండిషన్స్ అలా మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇంట్లోనే 4 మొక్కలు పెడితే చేయలేము. వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా అక్కడ కూర్చొని ఎవరు చేస్తారండి, చెయ్యరు. స్కీమ్స్ అండి, స్కీమ్స్ ఇది ఏదని నేను స్కీమ్ ఉంది అంటే పక్క అక్కడ స్కామ్ ఉన్నట్టు. అసలుకి అది గండి పడిపోతుంది. ఫ్రీ లాంచ్ ఆఫర్స్ కూడా నమ్మొద్దు, ఎంత పెద్ద రినౌండ్ కంపెనీ, ఫేమస్ కంపెనీ అయినా. అయితే ఫ్రీ లాంచెస్ ఎప్పుడు నమ్మొచ్చు అంటే అండి, వాళ్ళ పేరు మీద ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ ఉంది అంటే క్లియర్, మనకి ఏ ల్యాండ్ చూపిస్తున్నాడో అది కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి అప్రూవల్స్ పెట్టిన కాపీలు, అప్రూవల్స్ పెట్టి ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. ఇప్పుడు మా దగ్గర కూడా ఎప్పుడైనా ఒకటి ఫ్రీ లాంచ్ లో ఇస్తారు, ఎప్పుడైనా ఒకటి. కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది మాకు తెలియదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసేసి వచ్చేస్తుంది అనగా స్టార్ట్ చేస్తాం.
సో అలాంటి ఏమైనా మంచి కంపెనీస్ ఉండి మీరు అన్నట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే వాళ్ళ కంపెనీ మీద, అలాంటప్పుడు మనం ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది తీసుకోవచ్చు. అలాంటప్పుడు సింగిల్ పర్సన్ ఉండాలి, 2-3 పార్ట్నర్స్ ఉండకూడదు. ఎవరు ఏ విభేదాలు వస్తాయి, ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో తెలియదు. బయటకు వెళ్తే ఈయన రిజిస్ట్రేషన్ చేయాలంటే, అంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే అందరూ ఎవరైతే పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు రావాలి ఖచ్చితంగా. మెయింటైన్ చేస్తున్న వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా, అదే కంపెనీ మీద ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటేనే క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనల్ ఒక ప్లాట్ కొనాలి అంటే ఏమేమి చెక్ లిస్ట్ మనం పెట్టుకోవాలి? కంపెనీ గురించి చూడాలండి, ఎన్ని ఇయర్స్ ఉంది, బిఫోర్ ఇలా ప్రాజెక్ట్స్ ఏంటి, వీళ్ళ ఎయిమ్స్ ఏంటి, ఫర్దర్ కూడా వీళ్ళకి ఏమైనా ప్లానింగ్ ఉందా లేదా. ఎందుకంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్. ఇవాళ మనం ఉన్న బిజీ షెడ్యూల్లో అండి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం వెళ్ళి బిల్డర్ని అప్రోచ్ అయ్యి కట్టిపించుకునేటట్టు లేవు. ఇప్పుడు అదే కంపెనీ నుంచి అప్పుడు మనకి ఏదైనా ఇల్లు లోన్కి వెళ్ళాలంటే ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా కంపెనీకి వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉండాలి. అంటే ఫర్ ఎవర్ కూడా దాని మీద మనకు ఏమంటారు కన్సర్న్ మన మీద ఉండేటట్టు ఉండాలి. మనకు ఆ క్లారిటీ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ కంపెనీ చూడాలండి, తర్వాత అప్రూవల్స్ చూడాలి. అప్రూవల్స్ లో డిటిసిపి అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా, దానికి రేరా యాక్ట్ ప్రకారం ఉందా అనేసి చూడాలి. దాని తర్వాత చుట్టుపక్కల ఏముంది గ్రోత్, అసలు ఎట్లా గ్రోత్ అవుతుంది, ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకేమనిపిస్తుంది, ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఎప్పటి వరకు అట్లీస్ట్ వీళ్ళకి ఎంత కావాలని ఉంది, ఎన్ని ఇయర్స్ లో ఎంత రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళు ఎంత చెప్తున్నారు, మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది. ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కొన్ని ఇయర్స్ నుంచి అనుబంధం అయితే ఉంది. ఈ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. పర్సనల్ గా మనమే కూర్చుంటే మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంత వరకు పెరగచ్చు. ఇన్బిల్ట్ ఇమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఇన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాట్ తీసుకోవాలి. ఇవి అన్ని కూడా అండి క్లియర్ గా చెప్పడానికి రెడీగా ఉన్నారు, క్లియర్ గా ఉన్న కంపెనీస్ వాళ్ళు. కానీ అట్లా తీసుకోవడానికి కూడా ఆలోచించకుండా తిరుగుతూనే ఉంటాం. మేము 5-6 వెంచర్లు చూసి మాకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక మేము ప్లాట్ తీసుకుంటాం అన్నారు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారండి, మాది బెస్ట్ అనే చెప్తారు. 100% కన్ఫ్యూజ్ అయిపోతాం. బెస్ట్ అని చెప్పి కన్విన్స్ చేయడానికే చూస్తారు. బార్గెనింగ్ రేట్లు పెడతారు. ఎందుకంటే అక్కడ ఎవరు నష్టానికి బిజినెస్ చేయరండి, ప్రాఫిట్ కే బిజినెస్ చేస్తారు. ఎవరైనా సరే ఏ బిజినెస్ చేసినా సరే. మరి అతను ఎట్లా తగ్గిస్తున్నాడు అంటే చెప్పేటప్పుడు ఆల్రెడీ ఎక్కువ చెప్పాడని లెక్క, కాబట్టి తగ్గిస్తున్నాడు. లేదా ఫర్ ఎవర్ ఉండడు, మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఖర్చులు ఉండవు కదా, ఫర్ ఎవర్ ఉండడు కాబట్టి తగ్గిస్తున్నాడు. లేదా డాక్యుమెంట్లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తగ్గిస్తున్నాడు. ఇవన్నీ లోపల ఉండేవి, కస్టమర్కి చెప్పరు, కస్టమర్కి తెలియదు అసలు. కాబట్టి మేము 10 కనుక్కొని 10 చోట్లకి వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చి మేము కూర్చుని ఆలోచిస్తామంటే, ఒక లీగల్ ఇష్యూ వస్తే లాయర్ దగ్గరికి వెళ్తాం కదండి, ఒక డాక్టర్ ఎమర్జెన్సీ వస్తే స్పెషలిస్ట్ ని చూస్తాం కదా, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు. చెట్టు కింద ప్లీడర్ దగ్గరికి అయితే వెళ్ళరు కదా, ఏదో సినిమాలో కూడా ఉంటారు, ఆయన దగ్గరికి సూట్ కేసులు పట్టుకొని లైన్లో నిలబడతారు, నేను చెట్టు కింద కూర్చొని 50 రూపాయలు అంటే కూడా ఎవరు వస్తలేరు అని అంటాడు. ఈ చెట్టు కింద ఉన్న వాటికి ఎందుకు వెళ్తారు, వెళ్ళొద్దు కదా. కొంచెం కాస్ట్లీ అయినా పని అవుతుంది కదా, కరెక్ట్ గా ఉంటది కదా, లీగల్ గా ఉంటది కదా. అలాంటి బ్రాండెడ్ చూడాలి కదా. మేము క్లియర్ గా చెప్తామండి, హోల్సేల్ ప్రైజెస్ అండి, కంపెనీ ఎంత కొంటున్నారు, డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెట్ ని ఎట్ టైం రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్ 10 years లో మా దాంట్లో ఇంత గ్రోత్ ఉంది, ఇంతలో 50% నేను మీకు చెప్తున్నాను. తీసుకోమంటే కూడా మేడం అక్కడ బార్గెన్ ఇస్తున్నారు అని అంటారు. దాంట్లో మనం ఏం చేయగలుగుతాము, సరే సార్ బార్గెన్ ఇస్తా అంటే తీసుకోండి అని చెప్పాల్సి వస్తుంది. మాకు తెలుస్తుంది. ఇప్పుడు వేరే కంపెనీ గురించి మేము రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు పక్కన రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ గురించి మేము బాగా చెప్పలేం కదా, చెప్పకూడదు కదా, సేమ్ ప్రొఫెషన్ కాబట్టి. తర్వాత ఏమన్నా జరగచ్చు, అక్కడే ఇబ్బంది అవుతుంది. కస్టమర్ అసోసియేట్లు ఇంటికి వస్తారు, లేకపోతే ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులకి వెళ్ళి టైం కేటాయించాలంటే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు సైట్లకి వెళ్ళి చూస్తే ఏమర్థం కాదు. నేను కూర్చున్నప్పుడు అండి ఎగ్జిబిషన్ లో మేము స్టాల్ పెడితే ఎగ్జిబిషన్ స్టాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బుకింగ్ చేయించాను. ఎందుకంటే దూరాలు తెలుసు, గ్రోత్ తెలుసు పబ్లిక్ కి. ఇవాళ ఏం దాపెట్టడానికి లేదు, గూగుల్లో మనం మాట్లాడుతుంటే కొట్టేస్తున్నారు, అంత టెక్నాలజీ వచ్చింది. నువ్వు ఇది 4 రాళ్ళు పాతి ఉంటాయి అక్కడ ఏం కనపడదు, కానీ ఏమేమి వస్తున్నాయి అనేది నేను ఇక్కడ కూర్చొని మీకు ఒక ప్లాట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నేను బుక్ చేసి ఇక్కడ కూర్చునే బుక్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్స్ కదా. ఇప్పుడు మనం LICలో పాలసీ కట్టడానికి హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళం కదా, ఎక్కడ పెడుతున్నావు చూపి నాకు అని అడగం కదా మనం.
అవునా కదా? ఆ పాలసీ ప్రొసీజర్ ఏంటి, ఆ పాలసీ ఏంటి, ఎంత పేమెంట్ చేస్తే ఎప్పటికి ఎంత వస్తుంది, కంపెనీ మీద నమ్మకం. ఎల్ఐసి అంటే ఇది ఇన్నాళ్ళ నుంచి ఉంది కాబట్టి నమ్మకం. కాబట్టి అట్లాంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. కంపెనీని చూడాలి, చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకోవాలి, గ్రోత్ చూడాలి, వాళ్ళకి చెప్పేది వినాలి. నేను చెప్తాను, అడవిలో 4 రాళ్ళు పాతుంటాయండి, అక్కడికి వస్తే మీకు అవే కనపడతాయి. అక్కడ చూసి మీరు డెసిషన్ తీసుకోలేరు. కానీ అక్కడ ఎందుకు మీకు ఫ్యూచర్ లో రిటర్న్స్ వస్తాయి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దాన్ని బట్టి, ఇన్నర్ని బట్టి, కంపెనీని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీరు ఒక్కసారి ఆఫీస్కి వస్తే మాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది. డబ్బులు తీసుకొని రండి, నేను చెప్పినట్టు మీకు అనిపిస్తే డబ్బులు పెట్టండి, లేకపోతే లేదని చెప్తాను. ఇక్కడ ఏమైపోతుందంటే అండి, ఏజెంట్స్ ఉంటారు, ఇక అనొద్దు కానీ మొన్న ఎవరో చెప్పారు మనతో పాటుగా 25% అంట, 1,25,000 వీళ్ళకు ఇస్తారంట కమిషన్స్. నేను ఒక కస్టమర్తో మాట్లాడితే ఆ కస్టమర్ వాళ్ళని కూడా అప్రోచ్ అయితే డిస్కౌంట్ ఇస్తామన్నారంట. మా దగ్గర డిస్కౌంట్స్ ఉన్నాయంటే వెళ్ళిపోయాడు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనమాట. నేను అడిగాను ఏంటి అంటే, అక్కడ నాకు 25% వస్తుంది, నీకు 25% ఇచ్చి కంపెనీ ఎంత పెట్టుకుంటే అసలు ల్యాండ్ ఉందా లేదా అక్కడ, స్కీమా, ఇట్లనే అడిగాను. ఇప్పుడు వాళ్ళకి అంతంత పర్సంటేజ్లు వస్తున్నాయి కాబట్టి ట్రిప్పులు పెడుతూనే ఉంటారు. ఎక్కడో ఒకడు తగిలితే వాళ్లకు 4-5 లక్షలు వస్తాయి ఒక ప్లాట్ మీద. 4-5 లక్షలు వచ్చినప్పుడు లాస్ ఏముంది? అంతే. మరి క్లియర్ గా కార్పొరేట్ కల్చర్ లో ఉన్న కంపెనీస్ అట్లా ఉండదు కమిషన్స్. వాళ్ళు కూడా లీగల్ గా గవర్నమెంట్ లెక్కలు చూపించాలి. లీగల్ గా లేని దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. రైట్స్ అవుతున్నాయి కంపెనీస్ మీద, అన్ని ప్రతి రూపాయి క్లియర్ గా లెక్క చూపించాల్సిందే. అట్లాంటప్పుడు మాకు తక్కువ ఉంటది కానీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటది కాబట్టి మాకు డబ్బులు కలిసి వస్తాయి మాకు తప్ప ప్లాట్ కాస్ట్ మీద ఎక్కువ మార్జిన్స్ ఉండవు కార్పొరేట్ కల్చర్ లో. కాబట్టి అట్లాంటి చోట అడిగే పనే ఉండదు. కస్టమర్ క్లియర్ గా ఉంటది. అసోసియేట్ కి ఇచ్చే కొంచెం పర్సంటేజ్ టర్న్ ఓవర్స్ మీద ఇచ్చేవి ఇస్తారు. ఎక్కువ టర్న్ ఓవర్స్ అవుతాయి, ఎక్కువ సేల్స్ అవుతాయి కాబట్టి మేము కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నాం, రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పుకుంటాం. చేయాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. తక్కువ వస్తుందని లేకపోతే ఫ్రీగా సైట్లు పెడుతున్నారు అనేది ఒకటి ప్రాపగండా చేసేసారు. అసలు ఆ సైట్ చూసే అవసరం లేకుండా ఇన్వెస్ట్ చేసేది. ఇవాళ ఇక్కడ కూర్చొని లేఅవుట్స్ నీకు రేరా వస్తున్నాయి, డిడిసిపి ఎల్పి నెంబర్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు కూర్చొని మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు గూగుల్ ఎర్త్ 3D లో కొడితే వెళ్ళి చూడొచ్చు తెలుసా సైట్ కి. ఆ రోడ్ ఏమిటి అట్లా వెళ్ళి ఆన్లైన్ లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాక 4 సార్లు ఎందుకు తిప్పాలి కస్టమర్స్ ని? నేనైతే దీనికి వ్యతిరేకిని. నేను 20-30% సేల్స్ బయట నుంచి కూడా వస్తాయి మనకు. మాక్సిమం వితౌట్ సైట్ విజిట్ తీసుకుంటారు మన దగ్గర. ఇక కొంతమంది కొంటామా క్లియర్ గా సార్ మీరు ఈ డెవలప్మెంట్స్, ఈ ఎమ్యూనిటీస్, ఈ రేట్స్ ఇవి ఉన్నాయి, మీరు తీసుకుందామంటే విత్ ఫ్యామిలీ తోటి రండి, చూసుకోండి, మాక్సిమం నచ్చితే ఆ రోజు బుక్ చేసుకోండి అని చెప్తాం. ఇట్లా లేకుండా ఆశ, వీళ్ళు చూపిస్తున్నారు, వీళ్ళతో వెళ్తాం, ఇంకోళ్ళు చూపిస్తారు, ఇంకోళ్ళతో వెళ్తాం, వారానికి ఒక దగ్గర తిరుగుతారండి. ఎక్కడ డెసిషన్ తీసుకోనికి వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతారు, తీసుకోరు, రేట్లు పెరిగిపోతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.